నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి ఒలివేటి నాగచంద్రావతి గారు రచించిన తిరుగుబాటు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 2017 ఏప్రిల్లో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. కాలుగాలిన పిల్లల హాల్లో అటు ఇటు తిరుగుతోంది లలితాంబ. పావు గంటలో 15 సార్లన్నా గోడ గడియారం వంక చూసుంటుంది. ధ్యాస అంతా అటే పెట్టి గేటు చప్పుడు ఎప్పుడవుతుందా అని చెవులు రిక్కించి మరీ వింటోంది. స్నేహితురాలి బర్త్డే పార్టీకని సాయంత్రం అనగా బయటికి వెళ్ళిన కూతురు రాత్రి 12 గంటలైనా ఇంటికి రాకపోతే ఏ తల్లైనా ఎంత గాబరా పడుతుందో అంత కంగారు పడుతుంది ఆవిడ. భర్త నిద్రపోతున్న గది దాకా వెళ్ళి లేపనా వద్దా అని తటపటాయించి మళ్ళీ వెనక్కి వచ్చింది లలితాంబ. ఆయన కానీ లేస్తే తనని సమాధానపరచటమో పరిష్కారం వెతకటమో చెయ్యడు సరికదా. పార్టీకి పంపించినందుకు తనను 4, ఆలస్యం చేసినందుకు కూతురికి ఒక 4 జీవాట్లు వడ్డిస్తాడు. తనకంటే ఎక్కువ హడావుడు పడిపోతాడు. పోనీ కొడుకుని లేపుదామా అంటే, ఏంటమ్మా నీ గోల, అది పసిపిల్ల ఏమిటి తప్పిపోవటానికి, వస్తుందిలే వెళ్ళి పడుకో అని విసుక్కుంటాడు. ఆమని చిన్నపిల్ల కాదు, అదే తన భయం. మొన్న సంక్రాంతికి 20 నిండినాయి దానికి. కంచె వేసి కాచుకోవలసిన సమయం. ఇలా అర్ధరాత్రి అయినా ఇంటికి చేరుకోకపోతే కంగారు పడకుండా ఎలా ఉండగలదు తను? 10 గంటలైనప్పటి నుండి ఫోన్ చేస్తూనే ఉంది వచ్చేయమని. గంట క్రితం ఫోన్ చేసినప్పుడు అసలు పలకనే లేదు. బయలుదేరి చాలాసేపు అయిందా ఆంటీ అంది పార్టీ ఇచ్చిన స్నేహితురాలికి ఫోన్ చేస్తే. ఇంకొక అమ్మాయి కూడా ఉందిలేండి, 10 నిమిషాల్లో వచ్చేస్తారు. తన గొంతులో గాబరా కనిపెట్టిగాను ధైర్యం చెప్పింది. కానీ ఏది 10 నిమిషాలు కాదు, ఆ మాట చెప్పి 30 గంట అయిపోయింది. ఇప్పటికీ అచలేదు. ఏం చేయటం రా భగవంతుడా అని దండాల మీద దండాలు పెట్టేసుకుంటోంది లలితాంబ. దేవుడు కనికరించాడు. గేటు శబ్దమైంది. ప్రాణం లేచొచ్చింది ఆవిడకు. వీధి తలుపు తట్టకమునపే దడహాలను తలుపు తీసి, నీకేమైనా బుద్ధుందా? లో గొంతుకులోనే ఉగ్రమంతా చొప్పించి మండి పడబోయి షాక్ తిన్నట్లు ఆగిపోయింది. ఎదురుగా ఉంది తన కూతురేనా? వెళ్ళేటప్పుడు పూచిన తంగేడులే వెళ్ళిందే, ఇప్పుడేమిటి? తుఫాను తాకిడి తగిలిన దానిలా జుట్టు రేగిపోయి బట్టలు చెదిరిపోయి మొహాన రక్కులతో భయంతో బిక్క చచ్చిపోయి జరిగిందేమిటో గ్రహించలేనంత లోకజ్ఞానం లేనిది కాదు లలితాంబ. పై ప్రాణాలు పైనే పోయినట్లయింది ఆవిడకు. కెవ్వుమని కేక వేయిపోయి క్షణంలో తెలివి తెచ్చుకుంది. ఏడుస్తూ ఏదో చెప్పబోతున్న ఆమని నోరు షూ అని సంజ్ఞత ఆపటమే కాకుండా చేత్తో నోరు మూసి లోపలికి లాగి తలుపులు మూసేసింది. లోపలికి వచ్చాక కూడా ఆమెను చేయి వదలలేదు. మాట్లాడొద్దన్నట్లు పెదవుల మీద వేలుంచుకుని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి తలుపు మూసి బరాబరా బాత్రూంలోకి లాక్కెళ్ళింది. షవర్ కింద నిలబెట్టి నాపు తిప్పింది. రక్కుల నుంచి కారుతున్న రక్తం, ఆమెని కళ్ళ వెంట కురుస్తున్న కన్నీళ్లు షవర్ నీళ్లతో పాటు కిందకు ప్రవహించాయి. స్నానం చేసి యువతికి వచ్చిన ఆమెని తల తుడిచి ధూపం వేసింది లలితాంబ. వెక్కిళ్లతో కూతురు చెప్పిన మాటలను కన్నీళ్లతో వింది. గుండెల్లోని బాధ అంతా తీరేదాకా ఏడవనిచ్చింది. ఎర్రబారిన కళ్ళతో దీనంగా చూస్తున్న ఆమెని తల గుండె కదుముకొని, నీకేం అవలేదు, జరిగిందంతా పీడకల. స్నేహితురాలి ఇంటి నుంచి నేరుగా ఇంటికి వచ్చేసావంతే, మిగిలినదంతా మర్చిపో అంది దృఢంగా. కొద్దిగా తల పైకెత్తి, కంప్లైంట్ ఇవ్వద్దా అమ్మా బేలగా అడిగింది ఆమెని. ఉలిక్కి పడింది లలితాంబ. ఏమిటి కంప్లైంటా? మతిగా నీ పోయిందా? ఏమాత్రం బయటకు పొక్కినా తలెత్తుకోలేమని, నీ బతుకు నాశనం అయిపోయిందని నేను హడలి చేస్తూ ఉంటే దండోరా వేసి మరీ చెప్పమంటావా నువ్వు? నోరు మొయ్యి, నేను చెప్పినట్టు విను అదే దృఢత్వంతో అంది లలితాంబ. మళ్ళీ తలదించుకుంది ఆమెని అయిష్టంగా. అతి సామాన్యమైన ఇల్లాలో లలితాంబ. ఆదర్శాలు విప్లవాల జోలికి వెళ్ళదు. తప్పు చేసిన వాళ్ళకి తప్పనిసరిగా శిక్ష వేయించాలని కానీ, బుద్ధొచ్చేలా బుద్ధి చెప్పాలని కానీ, తన మూలంగా సమాజానికి ఏదో ఒరగబెట్టాలని కానీ ఆత్రపడదు. తన కాళ్ల కిందకు నీళ్లు రాకుండా ఉంటే చాలు అనుకుంటుంది. ఇప్పుడు పడిన పిడుగు ఛాయలు తన కూతుర్ని బాధించకుండా ఎలాగైనా కాపాడుకోవాలి. ప్రస్తుతం ఆవిడ ఆరాటం అదే. ఆమెని స్నేహితురాలికి ఫోన్ చేసి కూతురు క్షేమంగా ఇంటికి వచ్చేసిందని, తనే అనవసరంగా కంగారు పడ్డానని, ఏమీ అనుకోవద్దని తడబడకుండా చెప్పేసింది. 10 రోజుల పాటు ఆమెను ఇల్లు కదలనివ్వలేదు.
కాలేజీకి కూడా వెళ్ళనివ్వలేదు. అడిగిన వాళ్ళకి పార్టీలో ఏం చెత్త తిందో, జ్వరం, మోషన్స్, మంచం వదలట్లా అని సాకులు చెప్పింది. చివరికి భర్తకి కొడుక్కి కూడా తెలియకుండా రహస్యం కాపాడుకొచ్చింది. నిన్నటి వరకు చక్కదనాల కూతుర్ని చూసుకుంటూ తెగ గర్వపడేది లలితాంబ. తన బిడ్డ అప్సరస, చదువులో సరస్వతి, ప్రతి సెమిస్టర్లోనూ ఫస్ట్ మార్కులే, క్యాంపస్ సెలక్షన్స్లో మంచి జాబ్ కూడా వచ్చేసింది. తామింకా పెళ్లి మాట తలపెట్టకపోయినా వరుల తరపు నుంచి రాయబారాలు అందుతున్నాయి. అప్పటికే పెళ్లికేం తొందర, మేమంటూ ఐఏఎస్లు, బిజినెస్ టైకూన్లు క్యూలు కడుతున్నారు మా ఇంటి ముందు. వాళ్లల్లో ఎంచుకుంటుంది నా కూతురు, నా బంగారు తల్లి అనంత దిలాసాలో ఉండేది నిన్నటిదాకా. ఇప్పుడు ఆమెని పెళ్లి చేసేయాలని తెగ తొందరపడుతోంది లలితాంబ. భర్త గోపాలరావు గారికి తెగ ఆశ్చర్యం. నా కూతురు ఆకాశం నుంచి ఊడిపడింది, ఏ జమీందారో వస్తేనే కానీ ఇవ్వననే దానివి కదే, ఇప్పుడు ఈ బ్యాంక్ ఎంప్లాయీని రమ్మంటావేమిటి పెళ్లి చూపులకి అన్నాడాయన. పంచితే తప్ప ఈ బాధ బరువును మోయటం సాధ్యం కాక అప్పుడు బయటపడేసింది. చావు కబురు చల్లగా అన్నట్టుగా కడుపులో దాచుకున్న దావానలాన్ని. తల్లడిల్లిపోయాడాయన. పళ్ళు పటపటా కొరికాడు కొడుకు. అప్పుడే చెప్పాల్సిందమ్మా అంటూ. ఏం చేస్తావు, అల్లరి చేసుకుంటే నీ చెల్లి బతికే బొగ్గి అవుతుందిరా, అందుకే నోరు నొక్కుకున్నాను అంది లలితాంబ వేదనగా. మాట్లాడలేకపోయారు ఇద్దరు. ముందల్లా మనకు సరిపోదని వద్దనుకున్న సంబంధమే, ఏం చేస్తాం, తప్పదు. మా వసుంధర చెప్పింది, కుర్రాడు చాలా నెమ్మదైనవాడు, బుద్ధిమంతుడు, మంచి సంస్కారవంతుడు అని. ఇక నేనేమీ ఆలోచించదలచలేదు, వచ్చి అమ్మాయిని చూడమన్నాను అంది నిట్టూరుస్తూ. ఆ రోజు ఆమెనికి పెళ్లి చూపులు పూర్వపు పద్ధతిలోనే ఏర్పాట్లు జరిగాయి. అబ్బాయి సుదర్శన్ తల్లి తండ్రితో కలిసి వచ్చాడు. అంతకుముందే ఆమెని ఫోటో చూసి ఇష్టపడ్డా, నేరుగా చూశాక మరింత ప్రసన్నులయ్యారు పెళ్లివారు. అందరి ఆమోదంతో సంబంధం ఖాయం చేసుకోబోయే ముందర వధూవరులిద్దరికీ కాసేపు ఏకాంతం కల్పించారు. జాగ్రత్తగా మాట్లాడు, ఏమాత్రం అనుమానం రానియకు సుమి, పదే పదే చాటుగా కూతుర్ని హెచ్చరించింది లలితాంబ. బుద్ధిగా తల ఊగించింది ఆమెని. అయితే ఆ సమావేశ సమయాన్ని చాలా వరకు వరుడు సుదర్శనమే యూజ్ చేసుకున్నాడు. వాచాలత్వము కాదు, వాక్చాతుర్యము అనలేము. ఎదుటి వాళ్ళను ఆకర్షించే విధంగా కాస్త ఎక్కువగా మాట్లాడే అలవాటు ఉన్నవాడు అతను. కొత్తదనం లేకుండా తానే మాట్లాడి ఆమెనికి కొత్తదనం పోగొట్టాడు. నువ్వు నాకు బాగా నచ్చావన్నాడు. ముఖ్యంగా నీ తేట కళ్ళు, చక్కని వంపున్న మెడ చాలా బాగున్నాయన్నాడు. తను పూర్తిగా ఈ కాలానికి చెందినవాడిని అన్నాడు. భార్య అంటే అత్తామామలకి భర్తకి యంత్రంలా సేవ చేయాలనేవాడిని కాదన్నాడు. తనది సంకుచిత మనస్తత్వం కాదన్నాడు. స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ ఉండాలన్నాడు. ఆమె ఉద్యోగం చేసుకోవటం తనకు సమ్మతమేనన్నాడు. వచ్చే జీతం ఆమె ఇష్ట ప్రకారమే ఖర్చు చేసుకోవచ్చునన్నాడు. తనొక తెల్ల కాగితం వంటి వాడినని, తనకు ఏ విధమైన అఫైర్స్ లేవని అన్నాడు. ఆమె కూడా ఎలాంటి మొహమాటాలు, గోప్యత లేకుండా పారదర్శకంగా ఉంటే సంతోషిస్తానన్నాడు. తనతో సమానంగా చూసుకుంటానని, గౌరవిస్తానని అన్నాడు. అతను సృష్టించిన ఆ స్నేహ వాతావరణం మూలాన ఆమెని బిడియం నుంచి కొద్దిగా తెప్పరిల్లింది. ఎందుకో కానీ ఇతను నన్ను సరిగ్గా అర్థం చేసుకోగలడు అన్న విశ్వాసం కుదిరింది. మనసు మాట్లాడే ధైర్యాన్ని పుంజుకుంది. ఏది ఏమైనా ఆమె నిజాయితీగానే ఉండదలుచుకుంది. మీరే కాదు, మీ భావాలు కూడా నాకు నచ్చాయి సిగ్గుపడుతూ చెప్పింది ఆమెని. కాస్త ఆగి, జీవితాంతం కలిసి ఉండాల్సిన ఇద్దరి మధ్యన అరమరికలు, దాపరికాలు ఉండకూడదన్నారు. మీరు సరిగ్గా చెప్పారు. మనం అలాగే ఉండాలనుకుంటున్నాను నేను. ముందే మనం ఒకరినొకరం వెల్లడైపోదాము. నాకు జరిగిన యాక్సిడెంట్ మీకు చెప్తాను, దయచేసి వినండి అంటూ ఆమెని ఉన్నదున్నట్లుగా తన మీద జరిగిన అత్యాచారాన్ని చెప్పేసింది. బలవంతంగా, నా ఇష్టానికి వ్యతిరేకంగా నాకు జరిగిన అవమానం అది. నా మనసుకి శరీరానికి అయిన గాయం అది. అదేదో నా అపరాధం అన్నట్లు మా వాళ్ళు ఇది దాచిపెట్టడం నాకు నచ్చలేదు. ముందెప్పుడు అది బయటపడి మీరు నన్ను నిలయటం, మనస్పర్ధలతో, అనుమానాలతో ఇద్దరి జీవితాలు నరకప్రాయం అవ్వటం నాకు ఇష్టం లేదు. నా వంతు తప్పు లేకుండా నిజం మీ ముందు ఉంచాను. ఇక ఏ నిర్ణయమైనా మీ ఇష్టం అంది. అప్పటికే సుదర్శనం లేచి నుంచున్నాడు. ముక్క చీవాట్లు పెట్టాడు గోపాలరావు కూతుర్ని. కొంప ముంచావు కదే, తల బాదుకుంటూ ఏడ్చింది లలితాంబ. నీకేమన్నా పిచ్చా? కస్సుమన్నాడు అన్న. ఏమాత్రం పశ్చాత్తాప పడలేదు ఆమెని. నిశ్శబ్దంగా మౌనాన్ని ఆశ్రయించిందంతే.
పెదవి దాటితే పృథివి దాటుతుందంటారు. గుప్పిట్లో ఉంచాల్సిన గుట్టు బట్టబయలు చేసింది ఈ తెలివి తక్కువ పిల్ల. అతగాడి ఈ మాట ఇంకెవరి చెవులోనైనా ఊదితేనో 4 రోజులు నిద్రాహారాలు లేకుండా ఆ భార్యాభర్తలు పడిన ఆందోళన వర్ణనకు అతీతం. వెళ్ళి ఆ సుదర్శన్ చేతులు పట్టుకుందాము, దయుంచి ఆ విషయాలేమీ వెల్లడి చేయొద్దు నాయనా అని వేడుకుందాము. ఆమెని ఎక్కడో గుజరాత్లో పనిచేస్తున్న మేనమామ దగ్గరికి పంపించేసి అక్కడే ఎవరితోనైనా ముడిపెట్టించేయమందాము అన్నదాకా ఆలోచనలు చేశారు. చివరికి కట్టకట్టుకుని దేనిలోనైనా దూకేద్దాం అన్న దారుణమైన పరిష్కారం దాకా కూడా వెళ్ళిపోయారు. ఉష్ణగుండంలో ఉన్న వాతావరణంలోకి దూసుకొచ్చిన మలయ మారుత వీచిక సుదర్శన్ నుండి వచ్చిన ఉత్తరం. మీ అమ్మాయిని వివాహం చేసుకోవటానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఈ విషయం మీకు తెలియపరచడానికి చాలా సంతోషిస్తున్నాను. ఈ వాక్యం మట్టుకు పైకి చదివి వినిపించాడు గోపాలరావు. ఇంట్లో పండుగ వాతావరణం వెల్లివిరిసింది. అందరి మొహాల్లోనూ హర్షాతిరేకం, లలితాంబ కళ్ళల్లో ఆనంద భాష్పాలు. వాళ్లన్నట్టు వెళ్ళనిచ్చి మిగతా ఉత్తరం చదివింది ఆమని. ఈ నిర్ణయం నా నుంచి వస్తుందని మీరు ఊహించి ఉండరు. అవును, నిజమే. ఒక శీలం పోగొట్టుకున్న అమ్మాయికి తాళి కట్టే సాహసం చేస్తారనుకోరు ఎవరు. కానీ నేను అందరిలాంటి వాడిని కాదు. నాది అలాంటి ఇరుకు మనసు కాదు. నా గురించి నేను చెప్పుకోకూడదు, కానీ నీది గొప్ప క్షమాగుణవరా అంటూ ఉంటారు నా స్నేహితులు. అది అతిశయోక్తి కాదు. బాధలో ఉన్న ఎవరిని చూసినా కరిగిపోతాను నేను. వాళ్ళు నాకు పడిన వాళ్లే అవని, నేరస్తులవని, పాపాత్ములవని, దీనావస్థలో కనపడితే చాలు నా సాయశక్తిలా వాళ్లకు సాయం చేయకుండా ఉండలేను. ఏం చేయను? ఈ బలహీనత నాకు అలవాటైపోయింది. ఆమెను విషయమే తీసుకోండి. రాత్రి వేళ స్నేహితురాలి పుట్టినరోజు పార్టీకి వెళ్లకుండా ఉండాల్సింది. వెళ్ళినా మగవాడి మనసు చెదిరేలా అలంకరించుకోకుండా ఉండాల్సింది. అనుకునో అనుకోకుండానో ఓ తప్పు జరిగింది. ఓ మచ్చపడింది. ఓ కళంకం అంటింది. అక్కడితో ఆ అమ్మాయి అందరిలా సజావుగా జీవితం గడిపే మార్గం మూసేయటమేనా? జరిగింది తలుచుకుని క్షణక్షణము కృంగి కృషించి పొమ్మని శపించటమేనా? తప్పు చేసినంత మాత్రాన తనకంత శిక్ష ఎందుకు వేయాలి? క్షమించి మంచి జీవితాన్ని ఇవ్వలేమా అని ఆలోచించాను. ఇవ్వగలను. అంతటి విశాల హృదయాన్ని భగవంతుడు నాకు ప్రసాదించాడు. ఒక పతితను ఉద్ధరించే అవకాశం నాకు అందించాడు. అందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. నా స్నేహితులు ఎవరూ ఇలా చెడిపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు, చేసుకోరు కూడా. ఇది నాకు మాత్రమే సాధ్యం. అందుకు నేను గర్వపడుతున్నాను. మీరిక నిశ్చింతగా ఉండండి. కళంకితే అయినా ఆమెని నేను వివాహం ఆడతాను. తను పోగొట్టుకున్న అదృష్టాన్ని తిరిగి ఇస్తాను. కాకపోతే ఇక ముందైనా ఈ తిరుగుళ్ళు అవి తగ్గించి కాస్త పద్ధతిగా ఉండమనండి. నాకు క్షమాగుణం ఎక్కువ కదా అని మళ్ళీ మళ్ళీ ఇలాంటి తప్పు చేస్తే మాత్రం బాగుండదు, ముందే చెప్తున్నాను. నాకు కృతజ్ఞతలు తెలపాలని మీరు తహతహలాడుతూ ఉంటారని తెలుసు. వద్దు, నాకు పొగడ్తలు ఇష్టం ఉండవు. నన్ను మొహమాట పెట్టకండి. దయచేసి వెంటనే ముహూర్తాలు పెట్టించండి. సుదర్శన్. ఆహా, ఎంత సంస్కారవంతుడో! చేతిలోకి లెటర్ ప్యాడు పెన్ను తీసుకుంటూ నవ్వుకుంది ఆమని. సుదర్శన్ గారు, నమస్కారం. మీరు నా మీద అపరిమితమైన క్షమావర్షం కురిపించారు. మీ సంస్కార గుణానికి నిజంగా అభినందనలు. కానీ మీరు అనవసరంగా అక్కర్లేని చోట మీ దయాగుణం చూపించారనిపిస్తోంది. నాకు కావలసింది ఒక దుర్మార్గుడు పాశవికంగా గాయపరిచినందుకు సానుభూతి మాత్రమే, దయాభిక్ష కాదు. నా తప్పును క్షమిస్తానన్నారు. నేను పతితనే అయినా పెళ్లి చేసుకుంటానన్నారు. కానీ నాది తప్పు కాదు. నేను పతితను కాను. మనసా వాచ కర్మణ నేను పవిత్రురాలిని. అలా భావించిన వారికి నేను భార్యనవుతాను. అంతేకాని ఉద్ధరిస్తున్నాననే అపోహలో కాలరెత్తుకుంటున్న మీలాంటి వారికి వంగిపోయి లొంగిపోయి తాళి కట్టినందుకు జీవితాంతం కృతజ్ఞతగా మీ పాదాల ముందు తల ఉంచుకొని బతుకుతానని ఎప్పుడూ అనుకోకండి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరో చేసిన పాపం నాకు అంటదు. నేను పవిత్రురాలిని. ఆ నమ్మకంతో నేను తలెత్తుకు బతుకుతాను. అలా నమ్మే వ్యక్తి ముందే తల ఉంచుతాను. అలాంటి వ్యక్తి తారసపడకపోతే ఒంటరిగా ఉంటాను. ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా. ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. సెలవు. ఆమని. ఆ ఉత్తరాన్ని స్వయంగా తనే పోస్ట్ చేసి వచ్చింది ఆమని, ధైర్యంగా తలెత్తుకుని. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.